హలో మామ ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకు ఆలోచిస్తుంటే ఏమంటే సాంబార్ అయితే గుర్తొచ్చింది. సాంబార్ అంటే ఇక అన్నీ అప్పుడాలు అంతా తేవాల్సిందే అని తెచ్చేసినాం. మీకు కూడా సాంబార్ అంటే నీళ్ళు నీళ్ళు ఉంటుంది మాకు వద్దులే అన్నట్లు అనుకుంటారు. అలా అయితే అనుకోబాగా ఎలా చేసుకోవాలి చెప్పు. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 కప్స్ అయితే పప్పు పోసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పసుపు అయితే వేసేయండి. మళ్ళీ ఇక మూత పెట్టి ఒక 15 మినిట్స్ 5 విజిల్స్ వచ్చేదాకా అయితే పొయ్యి మీద అయితే ఉంచండి. ఎందుకంటే మనకు పప్పు మంచిగా ఉడకాలి కాబట్టి. తర్వాత ఇక చింతపండు అయితే నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక మళ్ళీ వేరే సట్టి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే పోయండి. ఆయిల్ పోసి మిరపకాయలు ఇంకా జీలకర్ర అవి వేసేయండి. జీలకర్ర వేసినాక మళ్ళీ ఆవాలు ఉన్నాయి, ఆవాలు కూడా వేసేయండి. మళ్ళీ ఆవాలు వేసినాక ఇంకా ఎల్లిపాయలు కూడా వేసాక ఇంకా అలా కలుపుకోండి. కలుపుకొని కొన్ని చేసేసాక ముందుగా మనం కోసుకున్న ములక్కాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు అయితే ప్లేట్లో పెట్టుకున్నాయి ఆ సెట్లో అయితే పోసేసేయండి. పోసేసాక గంటతో ఒక 2 టైమ్స్ అలా 3 టైమ్స్ కలుపుతూనే ఉండండి. తర్వాత ఈలోపు మనకి పప్పు అయితే ఉడికేసింది. ఆ పప్పుని అయితే ఉడికేసినాక అటు ఇటు కలుపుకొని మనకి ఎలా వచ్చిందో చూడండి, మంచిగా వచ్చింది. ఇలానే చేసుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు ఆ పప్పులో అయితే పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసి ఆ పప్పులో పోసినాక ఈలోపు మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. మనం ఇందాక వేసుకున్న ములక్కాయలు, టమాటాలు అని ఇంకోసారి కలుపుకోవాలి. కలిపేసుకున్నాక మనం మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మంచిగా రావాలి పప్పు మనకి మొత్తం మంచిగా ఉండాలి కాబట్టి ఇంకోసారి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అటు ఇటు. కలిపేసుకున్నాక మనం ఒక స్పూన్ అయితే కారం అయితే వేసుకొని మనం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇంకో స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఎంటీఆర్ మసాలా ఉంటే మసాలా ఉన్నాయి, ఏ మసాలా ఉన్నాయి ఏం పర్లేదు. మనకైతే ఎంటీఆర్ మసాలా ఉంటే మంచిది. కొద్దిగా మంచిగా స్మెల్ అయితే అనేది వస్తుంది. ఎంటీఆర్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఈ ఉడుకుతున్న ములక్కాయ టమాటాలు అయితే మనం ఇలా పోసుకున్న సాంబార్ ఇదంతా పప్పు అలా పోసుకొని ఒక రౌండ్ అయితే కలిపేసుకోండి. కలిపేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకున్నా ఏం పర్లేదు, పోసుకోకపోయినా ఏం పర్లేదు. మనకైతే పోసుకుంటే కొద్దిగా ఎక్కువ వచ్చి మంచిగా ఉంటుంది అనేది మనకి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. ఉడికించుకున్నాకైతే మనకి ఇలా అయితే వస్తుంది సాంబారు. సాంబార్ అయితే స్మెల్ గుమ్మంటుంది. మీరు కూడా చేసుకుంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఆ కూరలో పెట్టుకొని ఆపడంతో టేస్ట్ ఫ్లేవర్తో తింటుంటే అబ్బో అసలు మామూలు లేదండి అనుకో. మీకు కూడా ఎలా నచ్చింది అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెళ్ళకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ కర్రీ చేద్దాము. లాస్ట్కి అయితే పెరుగుతో అయితే కానిచ్చేసాను నేను. మనం ఎంత కష్టపడి అయితే సాంబార్ కర్రీ చేసుకున్నాక మళ్ళీ ఏ జ్యూస్ ఉండకపోతే ఇంకా మ్యాంగో జ్యూస్ అయితే ఒకటి చేసేసిన. మళ్ళీ అందులోకి ఇంకో ఐస్ క్రీమ్ అయితే చేసేసిన. ఇది మాత్రం తింటుంటే బాబు జీడిపప్పు వేసి మామూలు లేదు, కిర్రాకుంది.